రోజంతా యాక్టివ్ ఉండాలనుకున్నా, లేకపోతే షార్ప్‌గా పని చేయాలనుకున్నా, ఇవంతా మొదలయ్యేది నీ మార్నింగ్ స్టార్టింగ్ డే. యెస్టర్‌డే నువ్వు ఏం చేస్తావో తెలీదు. ఎందుకంటే పడుకున్న తర్వాత అది మర్చిపోతావు. నెక్స్ట్ డే ఎలా నడుస్తాదో అది కూడా డిపెండ్ అవుద్ది స్టార్టింగ్ మార్నింగ్. సో, నీ మార్నింగ్ రొటీన్ ఎంత బాగా ఉంటే, నీ రోజు అంత బాగా ఎళ్తది. సో, మనం ఇవాళ మొదలెడదాం టుడే మార్నింగ్ రొటీన్. హాయ్! నువ్వు నా ఛానల్ కొత్త కాబట్టి స్పెషల్లీ నీ కోసం నేను నా ఛానల్‌ని ఇంట్రొడక్షన్ ఇస్తున్నాను. మన ఛానల్ పేరు ఇట్స్ ఫ్యాషన్ ఫ్యూ. మొదలెడదాం మార్నింగ్ రొటీన్. మార్నింగ్ రొటీన్ మీద చాలా వీడియోస్ యూట్యూబ్‌లో ఉన్నాయి. నా వీడియో స్పెషల్ ఏంటంటే, ఇది మీకు కన్వీనియంట్‌గా ఉంటది. స్టార్టింగ్ చేయడానికి ఈజీగా ఉంటది. పెద్ద కాంప్లెక్స్‌గా ఏమి వెళ్ళిపోక్కర్లేదు. ఈజీగా స్టార్ట్ అవుద్ది గానీ బెనిఫిట్ అవుతది. 5 టాప్ 5 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. 5 పాయింట్స్‌తో పాటు బోనస్ పాయింట్ కూడా ఉంది యాస్ ఆల్వేస్. దిస్ వీడియో ఫర్ ఎవ్రీవన్ అందరికి అంటే కాలేజ్‌కెళ్ళినా, స్కూల్‌కెళ్ళినా, నువ్వు జాబ్ చేస్తున్నా, లేకపోతే నువ్వు ఎలాగున్నా, ఇంట్లో ఉన్నా నీకిది యూజ్ అవుతది. వీడియో లాస్ట్ దాకా చూస్తే నీకే బెనిఫిట్ అవుద్ది. సరేనా? వీడియో మొదలెట్టే ముందు ప్లీజ్ బ్రో, నీ ఒక్కటి సబ్స్క్రైబర్ కూడా నాకు ఇంపార్టెంట్. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇది నీకు కూడా బెనిఫిట్ అవుద్ది. నాకు కూడా బెనిఫిట్ అవుద్ది. ఓకేనా? ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి వేకప్ ఎర్లీ. ఆగాగాగు. ఎర్లీ అంటే 4కో, 3కో ఏం లేచిపోక్కర్లేదు. నేను చెప్తాను. నీది టైమింగ్ ఒకటి పెట్టుకో. ఓన్లీ సింగిల్ టైమింగ్ పెడితే నువ్వు రోజు అదే టైమింగ్‌కి లెగలేవు. అంటే ఎగ్జాంపుల్‌కి 6 పెట్టావనుకో, 6:00 పెట్టావనుకో, నువ్వు డైలీ 6:00 లెగుస్తా అని నీకే కాదు ఎవరికీ గ్యారంటీ ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి టైమింగ్స్ కొద్ది ఇటు అవుతుంటది. సో, నేను ఇందులో చెప్తాను 5 ఏఎం నుంచి తీసుకొచ్చి 7 పీఎం. ఎందుకంటే ఈ టైంలోనే నువ్వు లెగడానికి చూసుకో. నా 7 కన్నా ముందుకెళ్ళకు, 5 కన్నా ముందుకు లేచిపోకు. ఓకేనా? మధ్యలో లెగడానికి ట్రై చేయి. అలారం ఎప్పుడైనా పెట్టుకో. ఎందుకంటే నేను నీకు సజెషన్ ఇస్తాను 6:00 పెట్టుకో అలారం. ఒకవేళ గాని నువ్వు లేచి ఒకవేళ గాని అరగంటైనా లేయడానికైతే 7:00 లోపల అయిపోద్ది. లేదు నీకింకా డిసిప్లిన్‌గా నువ్వు లెగుస్తావు అంటే 5:00 ఇస్ ద బెస్ట్. బట్ ఇది నువ్వు చేసే ముందు నువ్వు 6-8 అవర్స్ స్లీప్ కంపల్సరీ. అది నువ్వు ఎప్పుడు ఎన్ని గంటలకు పడుకుంటావో చూసుకో. గానీ 6-8 అవర్స్ స్లీప్ ఉంటే దాని తర్వాత ఇది నువ్వు ఫాలో అవ్వు. ఎందుకంటే అది మంచిది. సో, 5-7 మధ్యలో నువ్వు లేచిన తర్వాత ఇప్పుడు నీ బాడీ లేచిపోయింది. కొద్దిగా ఫ్రెష్ ఫీల్ అవుతుంది. బాడీకి కిక్ స్టార్ట్ ఇచ్చేది ఉన్నది వాటర్. ఎ గ్లాస్ ఆఫ్ వాటర్. నువ్వు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగావంటే నీ బాడీకి కిక్ స్టార్ట్‌లా చేస్తది. అంటే నీది మొత్తం బాడీ అంతా రిఫ్రెషింగ్ అయిపోద్ది. ఎక్కువ అక్కర్లేదు. బాటిల్ ఏం తాగేయక్కర్లేదు. నేనైతే మినిమమ్ ఒక గ్లాస్ వాటర్ అంటున్నాను. మాక్సిమం మీ ఇష్టం. ఎంతైనా తాగొచ్చు. ఓకేనా? వాటర్ తాగి మీ హైడ్రేట్ చేసుకోండి మీ బాడీని. సో, దీని ద్వారా మీరు ఇంకా మార్నింగ్‌ని ఇంకా ఫ్రెష్‌గా ఫీల్ అవుతారు. ఇంకా మీకు ముందొచ్చే పనులు ఇంకా ఈజీగా చేయడానికి. ఇక్కడ మన ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. ఇది కంపల్సరీ ఫస్ట్ స్టెప్. ప్లీజ్ ట్రై టు డూ ఇట్. సెకండ్ వన్ వచ్చేసి మైండ్‌ఫుల్ స్టార్ట్. అంటే ఇప్పుడు నువ్వు నీ బాడీకి స్టార్ట్ చేసావు ఓకే. నీ మైండ్ కూడా రిలాక్సింగ్‌గా దీని కింద అవ్వాలి కదా! ఇంకా నిద్ర మత్తులోనే ఉన్నావు. సో, దానికి నువ్వు యూజ్ చేస్తావు క్విక్ మెడిటేషన్. అంటే చాలా ఫాస్ట్‌గా మెడిటేషన్ చేసేది ఉంటది. యూట్యూబ్‌లో వీడియోస్ చూడండి చిన్న చిన్నవి. ఒకటే ఫాలో అవ్వాలనేది రోజుకొకటి ఫాలో అయినా లేకపోతే ఏదైనా మీ ఇష్టం అది. ఫాలో అవ్వండి. టేక్ ఎ డీప్ బ్రెత్. ఓకేనా? ఇది కూడా నీకు హెల్ప్ చేస్తది. ఇది చేశారనుకోండి మీ మైండ్ ఫ్రెష్‌గా ఫీల్ అయ్యి దాని తర్వాత రోజు ఏం డెసిషన్స్ తీసుకోవాలన్నా ఆల్ ఓవర్ డే నీకు హెల్ప్ చేస్తది. మంచి డెసిషన్స్ తీసుకోవడానికి ఏదైనా వర్క్ ఎనర్జిటిక్ చేస్తది. ఎందుకంటే రోజంతా నువ్వైతే జాబ్‌లోనో, స్కూల్‌లోనో ఎందులోనో అందులో బిజీ అయిపోతూనే ఉంటావు. స్ట్రెస్‌తోనే ఉంటావు. సో, ఇది నీకు హెల్ప్ చేస్తది మార్నింగ్. క్విక్ మెడిటేషన్ ఎందుకన్నానో నీకు తెలుసు. ఎందుకంటే మెడిటేషన్ ఎక్కువ సేపు అంటే నీకు బోర్ కొడతది, నాకు బోర్ కొడతది. రోజుల తర్వాత చేస్తాం. దాని తర్వాత ఆపేస్తాం. అందుకే క్విక్ మెడిటేషన్ అన్నాను. ఎందుకంటే స్కూల్, కాలేజీలకెళ్ళినోళ్ళకి కూడా కొద్దిగా తలనొప్పి ఉంటది. సో, ఇది క్విక్ మెడిటేషనే చెప్పాను నేను. ఓకేనా? ఫుల్ మెడిటేషన్ మీకు కావాలంటే చేయొచ్చు. కానీ నా సజెషన్ క్విక్ మెడిటేషన్ చేయండి. అంటే మీరు టోటల్ ఇది ఒక 5-10 మినిట్స్
చేయండి. మార్నింగ్ లేచిన తర్వాత. ఎందుకంటే మీరు లేచింది బట్టి మీరు టైం సెట్ చేసుకొని 5-10 మినిట్స్ క్విక్ మెడిటేషన్ చేసి ఖతం చేసేయండి. ఫస్టొచ్చేసి మూవ్ యువర్ బాడీ. ఇప్పుడు మీ ఆహ్, ఇప్పుడు మీరు మీ బాడీ స్టార్ట్ చేసారు. మీ మైండ్ రిలాక్స్ చేసారు. ఇప్పుడు మీరు వచ్చేసింది బాడీ మీద. కూడా ఎక్కువ సేపు లేదు. ఒక 15-30 మినిట్స్ లోపల అంటే అరగంట లోపల ఒక ఎక్సర్‌సైజ్ చేయండి. మీకు నచ్చినట్టు మీరు జిమ్ చేయొచ్చు, యోగా చేయొచ్చు, లేకపోతే బాడీ వెయిట్ ఎక్సర్‌సైజ్ చేయొచ్చు. ఏదైతే నార్మల్ ఇంట్లో చేస్తుంటారో. అది మీ మీద డిపెండ్ అయి ఉంది. ఏదైనా చేయొచ్చు గానీ ఎక్సర్‌సైజ్ చెయ్యండి. ఇవన్నీ ఇందులోనే వస్తది. సో, ఇది కూడా మీకు హెల్ప్ అవుతది. ఇది ఒక అరగంట లోపల చేశారంటే మీకు సెట్ అవుతది టైము. ఎందుకంటే మీరు ఒకవేళ గాని మీ స్కూలు 8 గంటలకి లేకపోతే ఆఫీస్ గాని 8:00 అనుకోండి. కొద్దిగా తొందరగా లేసి నేను చెప్పిన టైమింగ్స్ కొద్దిగా సెట్ చేసుకొని చేయండి. ఒకవేళ హాఫ్ అన్ అవర్ అవ్వకపోతే 15 మినిట్స్ గాని, 10 మినిట్స్ గాని చెయ్యండి. టైం అటు ఇటు అవ్వచ్చు కానీ చేయడం మాత్రం ఇంపార్టెంట్. ఎక్సర్‌సైజ్ కూడా అయిపోయింది 3. మీ బాడీ ఫుల్ ఇదయిపోయింది. ఇప్పుడు మీరేం చేయాలి? మీ బాడీలో ఫ్యూల్ నింపాలి. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫ్యూల్ అప్. ఇందులో ఏమీ లేదు. తినాలి. అంతే. కాకపోతే కొద్దిగా మంచి ఫుడ్స్ తినండి. బ్యాలెన్స్ బ్రేక్‌ఫాస్ట్ చేయండి. చాలా మంది బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తారు గానీ ప్లీజ్ చెయ్యండి. బ్రేక్‌ఫాస్ట్ మంచిది బాడీకి. అది కూడా ఒక మార్నింగ్ రొటీన్‌లో మంచిదే. లైక్ మీరు ప్రోటీన్స్ తీసుకోవచ్చు, కార్బోహైడ్రేట్స్ తీసుకోవచ్చు, లేకపోతే మీరు ఆహ్, గుడ్ ఫ్యాట్స్ తీసుకోవచ్చు. ఏదైనా హెల్తీ ఇలాగ మంచిది తీసుకోవచ్చు. లైక్ చాలా ఉన్నాయి. కాకపోతే ఇలాంటి ప్రోటీన్ ఉన్నవి ఇలాంటివి తీసుకున్నారంటే మంచిది బాడీకి. ఇన్‌స్టెడ్ చేసిన ఎక్సర్‌సైజ్‌కి ఇంక పై చేయబోయే దానికి కూడా. ఫిఫ్త్ వన్ వచ్చేసి స్కిన్ కేర్. ఇది మీరు చేస్తున్నట్టుగా అయితే లైట్ స్కిన్ కేర్ చేయండి. ఎందుకంటే మీరు ఎళ్తున్నారు కాబట్టి బయటికి. లైట్ స్కిన్ కేర్ గురించి నేను 2 వీడియోలు చేశాను. ఒకటి ఫుల్ ఫర్ బిగినర్స్‌కి. మీరు ఒకవేళ కావాలంటే చేయొచ్చు. బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా చేస్తున్నాను. అది కూడా వస్తది తొందరలోనే. సో, మీరు స్కిన్ కేర్ కావాలంటే చెయ్యొచ్చు ఫిఫ్త్ పాయింట్‌లోనే. దీని తర్వాత ఇంకా ఆఫ్టర్ ఖతం. దీని తర్వాత మీరు స్కూల్, కాలేజ్, జాబ్ లేకపోతే ఏవైనా చెయ్యొచ్చు. ఎక్కడికైనా ఎళ్ళొచ్చు. ఇది స్టార్టింగ్ మీ రొటీన్ మీకు రోజంతా బాగా చూసుకుంటది. సో, నేను లాస్ట్‌లోకొచ్చే బోనస్ పాయింట్. బోనస్ పాయింట్ ఏంటంటే ఎవరైతే ఇంట్లో ఉన్నా లేకపోతే ఇది అందరికి యూజ్ అవుద్ది. ఇంట్లో ఉన్నోళ్ళకి ఎక్కువ యూజ్ అవుతది. లెర్న్ ఆర్ క్రియేట్. ఇందులో మీ టైం ఏదైతే ఉన్నాదో, అది మీరు ఎక్కడ స్పెండ్ చేస్తారంటే, కొత్తగా చదవడానికి, కొత్తగా తెలుసుకోవడానికి స్పెండ్ చేయండి. ఏదైతే అది మీకు కొత్త ఐడియాలొస్తాయి. ఒక రూమ్‌లో మీరు బందయిపోయి, మీరు ఏవైనా ప్రిపేర్ అవుతున్నా, ఇది చేసినా మీకు నాలెడ్జ్ రాదు. కొత్త కొత్త ఎక్స్‌పీరియన్స్, కొత్త కొత్త ఎక్స్‌ప్లోర్ చేస్తేనే వస్తది. సో, ఇది నేను బోనస్ కింద పెట్టాను. ఇది అంత యూజ్ అవ్వకపోవచ్చు మీకు తెలుసు గానీ, చెప్తున్నాను నేను. సో, ఇవాళ చిన్న వీడియో అనుకుంటున్నాను మేబీ గానీ, ఇంపార్టెంట్ చెప్పాను. వీడియో లెంత్ ఇంపార్టెంట్ కాదు. ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్. సో, ఇంతే ఉన్నది. ఈ మార్నింగ్ రొటీన్ కథ మీరు కావాలంటే నైట్ రొటీన్ కూడా అడగండి. ఏదైతే రాత్రి నైట్ అంతా మీ స్కిన్ రిపేర్ అవ్వడానికి బాడీ, స్కిన్, హైట్ ఏదైనా రిపేర్ అవ్వడానికి హెల్ప్ అవుద్ది నైట్ రొటీన్. అది కావాలంటే అడగండి. నేను చేస్తాను. సరేనా? ఇంకా ఖతం చేద్దాం వీడియో. ఖతం చేసే ముందు ప్లీజ్ బ్రో సబ్స్క్రైబ్. నేను ఇంకేం అడగను. బాయ్. నచ్చితే లైక్ చేయండి.